హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే మనం పేలాలతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి పేలాలని ఒక మంచినీటి కంటైనర్ ఉంటుంది, అందులో మనం నానబెట్టి, ఎక్కువసేపు నానబెట్టకండి, జస్ట్ కొద్దిసేపు నానబెడితే చాలు. నానబెట్టిన తర్వాత వాటిని తీసుకొని ఆ వాటర్ని మళ్ళీ పిండేసి వేరే బౌల్లో సిద్ధం చేసుకోండి. పేలాలన్నింటినీ ఒకేసారి వేసుకుండా కొద్ది కొద్దిగా వేసేసి నానబెట్టి బౌల్లో అయితే వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి తాలూకు తుడుములు తీసేసి వాటిని మిక్సర్లో వేసేసి బాగా ముద్దలా చేసుకోండి. ఆ ముద్దని ఇందాక మనం పేలాలు ఏవైతే ఉన్నాయో రెడీ చేసుకున్నాం కదా, వాటికి మిక్స్ చేయండి. వాటితో పాటు నువ్వులు, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిసేపు వాటిని అంతా కలపాలి. ఆ తర్వాత రాత్రంతా నానబెట్టి ఉంచినటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో వాటిని బాయిల్ చేసేసి, ఆ బాయిల్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఈ ఈ పేలాలకి యాడ్ చేసేసి మళ్ళీ బాగా కలిపి ఉంచుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు చూసుకోండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్త వహించండి. ఆ తర్వాత ఈ కప్ షేప్లో మనం ఈ ముద్దని ఏదైతే ఉందో ఆ ముద్దని మనం కప్ షేప్లో తీసుకొని ఎండలో అయితే ఒక క్లాత్ మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 రోజుల పాటు ఎండలో ఈ బాగా డ్రై అయిన తర్వాత మనకి వడియాలు అయితే సిద్ధంగా ఉంటాయి.